హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ ముచ్చట ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ అయిన అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే 2801 వేకెన్సీస్ అయితే వేకెంట్ ఉన్నాయి పొజిషన్స్. మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ మధ్యప్రదేశ్. సో ఈ స్టేట్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం తెలంగాణ చూసినట్లయితే ఆల్ డిస్ట్రిక్ట్స్, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ మన్యం, శ్రీకాకుళం, విజయనగరం. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో వదిలేసి మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం వేకెన్సీస్ యొక్క బ్రేకప్ మనం చూసినట్లయితే ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఏసీ మెకానిక్లో వచ్చేసి 251 పోస్ట్, కార్పెంటర్లో వచ్చేసి 22, సిఓపిఏలో వచ్చేసి 181, అలాగే డీజిల్ మెకానిక్ వచ్చేసి 105 పొజిషన్స్, అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసి 1258, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 88, ఫిట్టర్ వచ్చేసి 539, అలాగే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 33, అలాగే మెషినిస్ట్ వచ్చేసి 54, అలాగే ఎంఎంటీఎం వచ్చేసి 24, అలాగే మోటార్ మెకానిక్ వచ్చేసి 12, అలాగే పెయింటర్ వచ్చేసి 32, అలాగే వెల్డర్ వచ్చేసి 202. సో టోటల్ వచ్చేసి 2801 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ గురించి చూసినట్లయితే క్యాండిడేట్స్కి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి, ఆర్ లేదా 10th క్లాస్ లేకపోయినట్లయితే 10+2 ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి విత్ మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే క్యాండిడేట్కి ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనం మీట్ అయి ఉండాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు. డిఫరెంట్ స్లాట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలో ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే క్యాండిడేట్స్ 15 నుంచి 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక 5 years రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఒక 3 years ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని మీట్ అయి ఉండాలని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీ అయితే ఏముండదు. అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా ఫీ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. నేను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని.